జయకుమార్ గారు, మీది సుదీర్ఘమైన ప్రయాణం, సినిమా ప్రయాణం. అయితే నాకు ఒక సందేహం వచ్చింది. ఈ సినిమా పరిశ్రమలో ప్రశంస అయినా, లేకపోతే ఏదైనా నెగిటివ్ వైబ్ అయినా గానీ, ఒక జీవితాలు అటు ఇటు తలకిందులు అవుతాయని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా! అవునవును. ఈ సినిమా ఫీల్డ్‌కు వచ్చిన వాళ్ళందరూ చాలా యాస్పిరేషన్స్‌తో వచ్చారు. చాలా మంచి అసలు. హీరో అవుదామని, డైరెక్టర్ అవుదామని హ్మ్. అని వస్తారు. సో, మీరు అన్నదానికి కనెక్టింగ్‌గా ఏంటంటే, హ్మ్. నేను సింగీతం శ్రీనివాసరావు గారితో హ్మ్. 'ఒక దీపం వెలిగింది' అనేటటువంటి సినిమా కో డైరెక్టర్‌గా చేస్తున్నా. హ్మ్. అది భీమ్ సింగ్ గారి స్టూడియోలో జరుగుతూ ఉంది. ఓకే. అప్పుడు సింగీతం శ్రీనివాసరావు గారికి ఎర్లీ స్టేజ్ సినిమాలో ఇంకా మొదటి రోజులు. బాగా ఆ! రాలేదు. ఆ! సో జరుగుతూ ఉంది, షూటింగ్ జరుగుతూ ఉంటే మిస్టర్ శ్రీనివాసరావు అంటూ ఒక సౌండ్ వినిపించింది. హ్మ్. వినిపించేసరికి చూసాం, అందరం చూసాం. చాలా గట్టిగా మిస్టర్ శ్రీనివాసరావు అని వినిపించింది. అందరం అతను చూసేసరికి బాలచంద్ర గారు, హుహు. డైరెక్టర్ బాలచంద్ర గారు హ్మ్. ఆ పక్క ఫ్లోర్లో షూటింగ్ చేస్తున్నాడు. బాలచంద్ర గారు హ్మ్. వచ్చి శ్రీనివాసరావు కంగ్రాచులేషన్స్ అది ఇదని చెప్తున్నాడు. హ్మ్. కంగ్రాచులేషన్స్ బాలచంద్ర అంత డైరెక్టర్, అప్పటికే పెద్ద డైరెక్టర్ బాలచంద్ర గారు. సంగీతం శ్రీనివాసరావు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, అంత అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేట్ చేస్తున్నాడు ఏంటా అని చెప్తే